या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छेण महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातुर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं భూతిహేతవే. మాతృదేవో భవ. మకర రాశి వారికి ఫిబ్రవరి నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఈ మకర రాశి వారికి 14వ తారీఖు వరకు జన్మంలోనే రవి, తదుపరి మకర సంక్రాంతి అయిపోయి కుంభ సంక్రాంతి ప్రారంభమయ్యి కుంభరాశిలో ప్రవేశించి అక్కడ ఒక 14 రోజులు ఉంటారు. అంటే ఈ నెల ఫిబ్రవరి నెల 28 రోజులే కాబట్టి ఇక్కడ 14 రోజులు, అక్కడ 14 రోజులు. అంటే జన్మంలో 14 రోజులు, ద్వితీయంలో 14 రోజులు. ఇక్కడ 2 చోట్ల అంటే 2 రాసుల్లోనూ కూడా ఆయన శుభ ఫలితములను ఇవ్వజాలరు. జన్మంలో ఉన్నప్పుడు ఎక్కువగా తీవ్రంగా ఉండటం, తీవ్రమైన ప్రవర్తన, ఎక్కువగా కోపంగా ఉండటము, అట్లాగే చెడు ఆలోచనల వైపు ఎక్కువ మనసు లాగటము, ఇట్లాంటివన్నీ జన్మంలో ఉన్నప్పుడు జరుగుతాయి. తర్వాత ద్వితీయంలోకి వెళ్ళేకైనా ఉపయోగకరంగా ఉంటాడా అని ఆలోచిస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ధనానికి ఇబ్బంది పడేటట్టుగా ఉండటం, ధనం రాకుండా ఉండటం, మాటల విషయంలో కొంచెం కఠినత్వం పెరగటము, అలాగే కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైన పరిస్థితి ఏమీ ఉండదు. అందుచేత రవి పూర్తిగా నెల రోజులు ప్రతికూల ఫలితాలు ఇస్తూ ఉన్నారు. కాకపోతే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే జన్మంలో 2 రోజులు, తదుపరి ద్వితీయ స్థానంలో 26 రోజుల పాటు మాత్రం సంచారం చేస్తున్నారు. జన్మంలో ఉన్న 2 రోజులు ఉపయోగం లేకపోయినప్పటికీ ద్వితీయ స్థానంలో ప్రవేశించి చలనం జరిగేటటువంటి 26 రోజులు మంచి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు. అవి ఏంటంటే ద్వితీయ స్థానం కాబట్టి ధనానికి లోటు లేకుండా ఆయన చూస్తారు. అలాగే మాట కొంచెం సౌమ్యంగానే ఉంటుంది. బుధుని మాట ఎప్పుడూ సౌమ్యంగానే ఉంటుంది. ఎందుకంటే ఆయన పేరే సంస్కృతంలో సౌమ్యుడు అంటారు. కాబట్టి ఆయన పేరే అది. కాబట్టి ఆయనకి కొద్దిగా కోపం ఉండదు. ఎవరితోటి ఏ గ్రహంతో కూడా ఆయనకి విరోధం లేని ఏకైక గ్రహం ఏదైనా ఉందంటే అది బుధుడే. ఆ విధంగా ఉంటుంది. కుటుంబం కూడా ఆహ్లాదకరంగా ఉండేలాగా బుధుడు ప్రయత్నిస్తూ ఉన్నాడు. 2 రోజుల మాటకేం కానీ నెల రోజులు కూడా ఇంచుమించుగా మీకు బుధుడు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. అలాగే కుజుని కనుక తీసుకుంటే జన్మంలో 22 రోజుల పాటు ఉండి తదుపరి 6 రోజులు ద్వితీయ స్థానంలో. కుజుడు జన్మంలో ఉన్నప్పుడు కానీ ద్వితీయంలో ఉన్నప్పుడు కానీ ఇబ్బందులే కలగజేస్తాడు తప్పితే శుభప్రదమైనటువంటి ఫలితాలు ఏముండవు. చెడు ఆలోచనలు, ప్రవర్తనలు, కొంచెం గాయాలు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. శరీరానికి గాయాలు అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అలాగే ధనానికి లోటు వచ్చేటువంటి అవకాశం ఒక 6 రోజుల పాటు చేస్తాడు. కానీ 22 రోజులు జన్మంలో ఉన్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా వాహనాలు నడిపేటప్పుడు ఇట్లాంటివి కొంచెం గాయాలు కాకుండా మెట్లు దిగేటప్పుడు ఎంత చేసినా ఆయన ప్రభావం ఉంటుందనుకోండి. కానీ మనం చేయవలసింది మనం చేద్దాము, అలాగే ప్రార్థిద్దాము ఆయన యొక్క దుష్ప్రభావం తొలగడానికి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా 22 రోజులు కుజుడు ఇవ్వబోతున్నారు. ఇంకా శుక్రుడిని కనుక తీసుకున్నట్టయితే జన్మంలో 5 రోజులు, ద్వితీయంలో మిగతా 23 రోజులు సంచారం చేస్తున్నారు. ఈయన జన్మంలో ఉన్న 5 రోజులు చాలా మంచి ఆలోచనలు, మంచి కళాత్మకంగా ఉండటము, జీవించడము ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాడు. ఇకపోతే మంచిగా ఇక 23 రోజులు ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు ధనానికి లోటు రానివ్వరు. మంచి మాట సమయానికి తగినట్టుగా మాట్లాడడం, ఎదరవాళ్ళు మాట ఉండేటట్టుగా మాట్లాడడం, తగిన విధంగా మాట్లాడటము, అలాగే కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ధనానికి కూడా లోటు రాకుండా చేస్తున్నారు. కాబట్టి ఈ మకర రాశి వారు శుక్రుడు పూర్తిగా నెల రోజులు అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నారు. కాబట్టి మీరు ఈ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి అనుకూలమైన కాలంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే టీవీ రంగంలోనూ సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, ఈ సోషల్ మీడియాలో ఉన్న వారికి కూడా అనుకూలమైన కాలంగా శుక్ర భగవాన్ యొక్క అనుగ్రహం వల్ల కలుగుతూ ఉన్నది. ఇకపోతే ద్వితీయ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది. ఈ ద్వితీయ స్థానంలో ఆయన ఉండటం అనేటటువంటి పూర్తిగా మనకి ప్రతికూల ఫలితాలు ఇచ్చేటటువంటిదే. ధనాన్ని రాకుండా చూస్తారు. మాటలో కఠినత్వం ఉంటుంది.
కుటుంబంలో కూడా ఆహ్లాదమైన పరిస్థితి ఉండదు. ఈ విధంగా ఉంటుంది. అంటే మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఈ 4 గ్రహాలను ఇప్పుడు చెప్పుకున్నట్టు రవి, బుధ, కుజ, శుక్ర గ్రహాలు, రాహుతో సహా 5 గ్రహాల గురించి మనం చెప్పుకోవాలి అన్నట్టయితే శుక్రుడు ఒక్కడే మనకి అనుకూలుడు. ఒక బుధుడు మాత్రం 2వ స్థానంలో ఉన్నప్పుడు 26 రోజులు, అంటే పాక్షికంగా అది అంచుమించుగా 2 రోజులు పక్కన పెట్టినట్టయితే ఇక్కడ మీకు శుక్రుడు, బుధుడు అనుకూలమైన పరిస్థితి ఉంది. అలాగే శని భగవానుడు కూడా మీకు అనుకూలమైన పరిస్థితి 3వ స్థానంలో ఉన్నారు కాబట్టి ఆయన కూడా చాలా చక్కటి ఫలితాలను ఇస్తారు. అందరి యొక్క సహాయ సహకారాలతో మీరు వ్యాపారం అయితే వ్యాపారం, ఉద్యోగం అయితే ఉద్యోగం, మీరు ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో ఒక అడుగు ముందుకు వేసే అవకాశాన్ని శని భగవానుడు కల్పిస్తూ ఉన్నాడు. అంటే మనం నెల ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి, కానీ లేకపోతే ఆయన ఇంకా చాలా కాలం ఉంటారు. అంతకాలం కూడా మీరు ఆ కాలం అంతా కూడా మీకు ఈ మకర రాశి వారికి చాలా అనుకూలమైన ఫలితాలు కలెక్ట్ చేస్తారు. అలాగే గురువు యొక్క సంచారం తీసుకున్నట్లయితే 6వ స్థానం 6వ స్థానంలో ఉండటం కారణంగా ఆయన అనుకూలమైన ఫలితాలు ఏమీ ఇవ్వరు. సరిగదా గురుబలం లేదు. ఆయన 6వ స్థానంలో ఉన్నారు కాబట్టి కొంత అనారోగ్య సమస్యలు, అప్పుల సమస్యలు బాధించే అవకాశం ఉంటుంది. కొంచెం చెడ్డ పేరు వచ్చేటప్పుడు సమయానికి డబ్బులు ఇవ్వలేకపోతే వాడు ఏదో అనేటువంటి పరిస్థితి, అందరితో కలహం, పోట్లాట్లు, విచారం కలగటం, ఇవన్నీ ఎదరవాడు ఒక మాట అన్నప్పుడు మనకు బాధ కలుగుతుంది కదా. అదేవిధంగా ఈ విధమైనటువంటి సమస్యలన్నీ కూడా గురువు యొక్క సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి ఈ నెల రోజులు కూడా. తదుపరి 8వ స్థానంలో కేతుగ్రహ సంచారం. 8వ స్థానంలో కేతుగ్రహ సంచారం అది కూడా చాలా దుష్ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అది కొంతమంది ఆయుర్దాయం మీద దెబ్బపడే అవకాశం ఉంటుంది. అలాగే హఠాత్తుగా ధన నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. పెద్ద దుఃఖం కలిగే అవకాశం ఉంటుంది. కలహాలు, పరాభవాలు, అవమానాలు ఇవన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది 8వ స్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల. ఈ విధంగా ఇక్కడ మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే శుక్రుడు, బుధుడు, శని 3 గ్రహాల యొక్క అనుకూలత ఉందండి. మిగతా గ్రహాలు అంటే పర్వాలేదు, యావరేజ్గానే మనం చెప్పుకోవచ్చు. ఏంది చేసినప్పటికీ కూడా మనకి ఖచ్చితంగా కొన్ని గ్రహాల ప్రతికూలత ఉంటుంది. సాక్షాత్తు భగవంతుడే మానవుడిగా జన్మిస్తే కూడా, ఒక రాముడి తీసుకోండి, ఒక కృష్ణుడి తీసుకోండి, భగవద్వంశతో పుట్టినటువంటి శంకరాచార్య, ఎవరైనా సరే కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉండనే ఉంటుంది. కాబట్టి మనం ప్రతినిత్యము చేసుకునే నవగ్రహ శ్లోకాలతో పాటుగా 15వ తారీఖున వచ్చేటటువంటి ఈ నవగ్రహ ప్రభావాన్ని తగ్గించి అసలు అయివే తీరిపోయినటువంటి మార్కండేయుడిని కూడా రక్షించినటువంటి వాడు, ఈ గ్రహాలన్నిటికీ కూడా అధినాయకుడైనటువంటి ఈ పరమశివుడి యొక్క శివరాత్రి జరుగుతోంది. కాబట్టి ఆ రోజున ఆ దేవుడిని ప్రార్థిస్తే ఈ గ్రహ సంబంధమైనటువంటి దోషాలన్నీ తొలగి సుఖమైన జీవనం గడపడానికి చాలా అవకాశం ఉంది. అలాగే మోక్షానికి కూడా చాలా అవకాశం ఉన్నది ఈ శివరాత్రి రోజున. ఆరోగ్యాన్ని బట్టి పూర్తి ఉపవాసమా, పాక్షికంగానా, లేదా పూర్తిగా అనారోగ్యంగా ఉన్నాం, ఏం పర్వాలేదండి. దాని గురించి కంగారు పడద్దు. దేవుడా ఇలాంటి పరిస్థితి కల్పించామని ఏడవలసిన పని ఏమి లేదు. మీకు వచ్చినదంటే దేవుణ్ణి ప్రార్థించుకోండి, శుభ్రంగా తినండి. ఎందుకంటే ఉపవాసం వల్ల ఎంత పుణ్యం లభిస్తుందో అనారోగ్యవంతుడికి అంత అపకారం కూడా జరుగుతుందండి. శరీరం కలు ధర్మ సాధనం. ఈ శరీరం ఉంటేనే కదండి ధర్మం సంబంధించినటువంటి పనులు చేయగలుగుతాం. ఈ శరీరమే లేనప్పుడు ఏం చేస్తాం? అటువంటి వాటిని ముండిపట్టు పెట్టి సాయంత్రానికి వేలడిపోయి డాక్టర్ దగ్గర తీసుకుపోయి బీపీ తగ్గిపోయి 2 సిలిండర్లు ఎక్కించి ఆ సిలిండర్కి నాకు ఇంజక్షన్ ఏదో పొడుస్తాడు, ఇవన్నీ అవసరం కాదండి. భక్తి ప్రధానం, దాన్ని తీసుకోండి. అలా చెప్పి ఇవన్నీ మానేమని నేను చెప్పట్లేదండి. మీ యొక్క అకార్డింగ్ టు యువర్ హెల్త్, మీ యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చేయండి అని మాత్రమే సూచన. శుభం భూయాత్.